తనపై నమ్మకంతో ముస్లిం యువత సదరుగా నియమించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా యువత అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని లచ్చపేట జమా మసీద్ యువత సదర్ మహమ్మద్ ఫహాద్, నయా సదర్ మహమ్మద్ హారిఫ్ అన్నారు. రానున్న రోజుల్లో జమా మసీద్ సదర్ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్నైనా వారితో పాటు కలిసి ముందుకు తీసుకువెళ్తానన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ లచ్చపేట జమా మసీద్లో ముస్లిం యువత మజీద్ సదర్ రఫీయుద్దీన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశమై ముస్లిం యువత నూతన సదర్ కమిటీని ఏర్పాటు చేశారు. ముస్లిం యువత సదర్గా మహమ్మద్ ఫహాద్, నయా సదర్గా మహమ్మద్ ఆరిఫ్, క్యాషియర్గా మహమ్మద్ జహీ, జనరల్ సెక్రటరీగా రషాద్ పలువురు కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో సదర్ కమిటీ పెద్దలు తమకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముస్లిం యువత అభివృద్ధిలో పాటుపడుతూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తాము ముందు ఉండి పరిష్కరిస్తామన్నారు. అనంతరం జమా మసీద్ సదర్ రఫీయుద్దీన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యూత్ కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమా మసీద్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు నన్ను గ్రామ పెద్దలు అందరూ ముస్లిం యూత్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామ పెద్దలు అండ్ యూత్ అందరు కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ధన్యవాదాలు. నూతన కమిటీ యువకుల కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మేము అధ్యక్షత అనేటువంటిది మొహమ్మద్ ఫహాద్ గారిని ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత నాయబ్ సదర్ ఇక్కడ మొహమ్మద్ ఆరిఫ్ గారిని మరియు క్యాషియర్ జహీర్ గారిని ఎంచుకోవడం జరిగింది. మరియు సెక్రటరీ అన్వర్ గారిని కూడా ఎంచుకోవడం జరిగింది. దీని యొక్క జనరల్ సెక్రటరీ రాషద్ గారిని కూడా ఎంచుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామంలో ఏదైనా మంచి చెడులు అనేటువంటివి జరిగినప్పుడు దానికి అనుకూలంగా ఈ యూత్ అనేటువంటిది ముందడుగు వేసి అందరికీ సహాయ సహకారాలు అందిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దీనికి అందరూ కూడా గ్రామ పెద్దస్తులు కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ పిల్లలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తూ ఎల్లకాలం పాటు ఇట్లనే ఈ విధంగా ఒక యూనిటీగా అందరూ కలిసికట్టుగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.